శ్రీ గురుభ్యో నమః. ఆషాఢ శుద్ధ పౌర్ణిమను గురు పూర్ణిమ అంటారు. ఈ రోజునే వేదవ్యాస భగవానుడు జన్మించినట్లుగా పురాణ కథనం. వాసుదేవానంద సరస్వతి మహారాజు గారు షోడశ దత్తావతార చరిత్ర అని ఒక పుస్తకం రాశారు. అందులో గురు పూర్ణిమ రోజునే దత్తుడి యొక్క 16వ అవతారాలలో మొదటిదైనటువంటి ఆది గురువులా అంటే దత్తాత్రేయుడు ఆది గురువులా జన్మించినట్లుగా అవతరించినట్లుగా మనకు చెప్పడం జరిగినది. దత్తాత్రేయుడు ఆది గురువు. కలువు దత్త వినాయకస్య, కలియుగానికి గురువు దత్తాత్రేయ స్వామి వారే. అసలు గురువు అనే పదానికి అర్థం ఏమిటి? అజ్ఞానమును పారద్రోలేవాడు గురువు అని అర్థము. గురు పూర్ణిమ రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా 3 పనులు చేయాలి అని శాస్త్రవచనము. ఏమిటి? సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమం, లేదా నారాయణ సమారంభం వ్యాసశంకరమధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. సదాశివ సమారంభం లేదా నారాయణ సమారంభం, ఏ పరంపరకు చెందిన వారైతే వారు ఆ యొక్క పరంపరాగతమునకు మూలదైవాన్ని ప్రార్థించాలి. విష్ణు సంప్రదాయంలో ఉన్నవారైతే ఆ యొక్క నారాయణుణ్ణి, శివ సంప్రదాయంలో ఉన్నవారైతే శివుణ్ణి మూలదైవం. అక్కడి నుంచి ప్రారంభమవుతుందన్నమాట ఈ గురు పరంపర. వారితో ప్రారంభించి వ్యాస పూర్ణిమ రోజు, ఈరోజు వ్యాసుడు జన్మించినాడు కాబట్టి వ్యాస పూజ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి. కనీస కర్తవ్యము అన్నమాట వ్యాస పూజ చేయడము. వ్యాస పూజ చేయని వాడి జన్మ అనేది వ్యర్థమైనట్లు. గురు పూర్ణిమ రోజు వ్యాసుడికి నమస్కరించకున్నా, వ్యాస పూజ చేయకపోయినా, వ్యాసుని స్తుతించకపోయినా వాడి జన్మ వ్యర్థమైపోయినట్లే అని మనకు శాస్త్రవచనము. మన మతానికి ప్రవక్తలు అనేవారు ఉండరు. మన మతం సనాతనంగా ఉంటుంది. ఆనాడు మహనీయులైనటువంటి మహర్షులు ప్రత్యక్షంగా తమ తపశ్శక్తితోటి దర్శించినవి వేదములు. వీటిని ఆ యొక్క పరంపరాగతంగా వస్తూ ఉంటాయి. ఆ దర్శించినటువంటి వేదములను మనకు చెబుతూ ఉంటారు. వాటిని వ్యాసము చేసి ఈ యుగానికి తగ్గట్టుగా వ్యాసము అంటే విభజించి మనకు అందించిన వాడు వేదవ్యాసుడు. నిజానికి ఆయన పేరు వేదవ్యాసుడు కాదు, కృష్ణద్వైపాయనుడు. కృష్ణద్వైపాయనుడు అంటే పరాశర మహర్షికి ద్వీపములో, యమునా నదీ ద్వీపంలో మత్స్యగంధి అంటే సత్యవతీదేవి యందు జన్మించినాడు. సద్యోగర్భంగా, అప్పటికప్పుడు సద్యోగర్భంగా జన్మించినాడు కాబట్టి ఆయనకు కృష్ణవర్ణంలో, నల్లటి వర్ణంలో జన్మించినాడు. ద్వీపంలో జన్మించినాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు అనేటువంటి పేరు వచ్చినది. ఆయన జన్మించగానే వెంటనే తపస్సుకు వెళ్ళడం జరిగినది. ఆ తర్వాత ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని చెప్పి ఆ సత్యవతీదేవికి మాట ఇవ్వడం జరిగినది. మున్ముందు వచ్చేటువంటి కలియుగాలలో మానవుల యొక్క ఆయుర్దాయం తక్కువ అని భావించి ఆ ఆయుర్దాయానికి సరిపడే విధంగా, ఆ ఆయుర్దాయంలో వారు తెలుసుకునే విధంగా వేదాన్ని 4 విభాగములుగా చేసి దాన్ని 4 శిష్యుల చేత లోకంలో ప్రచారం గావించినటువంటి మహనీయుడు వేదవ్యాస మహర్షి. అందుకు ఆయన్ని వేదవ్యాసుడు అంటారు. అంతటితో ఆగలేదు వారు. మహనీయుడు ఏమిటంటే వేదములు అనేవి చాలా రహస్యములతో, గూఢమైనటువంటి అర్థములతో కూడి ఉంటాయి. సామాన్యులకు వాటిని అర్థము చేసుకోవడం అనేది అయ్యే పని కాదు. కాబట్టి ఆ వేదసారాన్నే 18 పురాణములు, ఉపపురాణములు, శృతులు, స్మృతులు అనేటువంటి పేరుతో విభజించి సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చినటువంటి మహనీయుడు వేదవ్యాస మహర్షి. ఆయన చేసినటువంటి సేవ ఎంతటి సేవ అండి ఈ యొక్క ధర్మానికి. ఈ ధర్మం ఈనాడు మనం చదువుకుంటున్నాము, మనము ఆచరిస్తున్నాము అంటే కారణం వేదవ్యాస మహర్షి. ఆయన బ్రహ్మసూత్రాలను రచించినాడు. పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని రచించినాడు. మోక్ష గ్రంథమైనటువంటి భాగవతాన్ని మనకు అందించినాడు. ఎన్ని సేవలు చేశాడండి, ఎన్ని గ్రంథాలు, ఎంతటి జ్ఞాన రాశిని మనకు అందించినాడు. వారు చేసినటువంటి సేవకు మెచ్చినటువంటి పరమశివుడు ప్రత్యక్షమై ఈ జన్మదినమైనటువంటి ఆషాఢ శుద్ధ పూర్ణిమను వ్యాస పూర్ణిమగా, గురు పూర్ణిమగా ఆచరించుకోవాలి అని శాసనం చేసినాడు. పరమేశ్వరుడు చేసినటువంటి శాసనం. ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా వ్యాసునికి షోడశ ఉపచారములతో పూజ చేయాలి అని స్వయంగా పరమేశ్వరుడి శాసనం చేయడం జరిగినది. కాబట్టి ఈరోజు మనం తప్పకుండా మన ధర్మానికి మూల పురుషుడిలా పిలువబడేటువంటి వ్యాసుని అర్చించుకోవాలి. అలా అర్చించినట్లయితే గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. మనం చేయవలసినటువంటి మొట్టమొదటి పని, ఏకైక పని ఏమిటి? వేదవ్యాసుని పూజించుకోవాలి ఇంట్లో. ఆ తర్వాత మరొక పని కూడా చేయాలి. ఏమిటి అంటే
మన గురువును ఆదరించాలి, వారి దగ్గరికి వెళ్ళాలి. గురువు అంటే విద్య నేర్పినవాడు, వేదమును నేర్పినవాడు, ఒక అక్షరాన్ని ఇచ్చినవాడు కూడా, అంటే ఉపాసనలు ఇచ్చినవాడు లేదా అక్షరాలను నేర్పినవాడు ఇప్పుడు అయితే ఉపాధ్యాయుని చెప్పవచ్చు. అలా ఎవరైతే నీకు జ్ఞానాన్ని ఇచ్చినాడో, నిన్ను సరైనటువంటి మార్గంలో నడిపినాడో వారందరూ కూడా గురువులే. కాబట్టి వారిని దర్శించి వారి యొక్క పాదములకు నమస్కరించి వారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. గురుదక్షిణగా వారి దగ్గర కాసేపు గడిపి వారి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ 2 పనులు ఈరోజు ఖచ్చితంగా చేయాలి అని మనకు శాస్త్రం నిర్దేశించబడినది. ఈ 2 పనులు ఎవరైతే చేస్తాడో వాడు సమస్తమైనటువంటి వేద శాస్త్ర పురాణములు చదివినటువంటి ఫలితమును పొందుతాడు. ఒక్క గురు అనుగ్రహము ఉంటే సమస్తమైనటువంటి 3 దేవతల అనుగ్రహము ఉంటుంది. ఈ లోకంలో గురు చరిత్రలు చెప్పడం పడుతుంది. ఇదంతా కూడా లోకంలో త్రిమూర్తులు ఆగ్రహిస్తే వారి ఆగ్రహాన్ని కూడా గురువు రక్షించగలడు. వారి ఆగ్రహాన్ని నుంచి కూడా వారి యందు చేసినటువంటి తప్పును కూడా గురువు తన శక్తితో తీసివేయగలడు. కానీ గురువు యందు తప్పు చేసినట్లయితే ఆ తప్పును గురువే తీసివేయాలి, కానీ త్రిమూర్తులు కూడా తీసివేయలేరు. అంతటి శక్తివంతుడు గురువు. కాబట్టి గురువును ఖచ్చితంగా ఆదరించండి. మాకు గురువు లేదండి అంటే ఖచ్చితంగా వేదవ్యాస పూజ చేసుకోండి. వేదవ్యాసుడే మాకు గురువు అని భావించండి. మహాభారత గ్రంథాల్లోని ఒక శ్లోకాన్నైనా చదవండి. భగవద్గీతలోని ఒక శ్లోకాన్నైనా రోజు ఒక్కసారి చదవండి. తద్వారా ఋషి రుణం కూడా తీరుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఆచరించవలసినటువంటి పర్వదినము గురు పూర్ణిమ పర్వదినము. కాబట్టి పరమేశ్వరుడే స్వయంగా చెప్పినాడు, వ్యాసోచ్చిష్టం జగత్సర్వం. ఈ యొక్క సమస్త జగత్తు కూడా వ్యాసుడి యొక్క అనుగ్రహము చేత మాత్రమే నడవబడుతుంది. వ్యాసుడు లేనినాడు ఈ ధర్మము లేదు. కాబట్టి వ్యాసుడి యొక్క చరిత్రను చదువుకోవడము, వ్యాసుడి యొక్క జన్మ రహస్యాలను తెలుసుకోవడం అనేది ఎంతో ప్రధానము. వ్యాసుడు రచించినటువంటి గ్రంథములను చదవడం కూడా ఎంతో ప్రధానము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వ్యాస భగవానుని పూజించి ప్రార్థించి అర్చించి గురు అనుగ్రహమును పొందండి. గురు అనుగ్రహం పొందితే జీవితంలో అసలు ఇక దోషములు గండములు బాధలు ఏమీ ఉండవు. కాబట్టి 16 ఉపచారములతో గురువుకు పూజ చేయండి. అవి చెయ్యలేనండి, చేత కాదండి అన్నప్పుడు ఒక స్తుతి చెబుతాను. ఈ 3 స్తుతులు చేయండి ఆ వ్యాస భగవాని దగ్గర, అంటే నారాయణుడి యొక్క పట్టం దగ్గరే చేయండి. ఏమిటంటే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జభాస్కరం వందే శమాభినిలయం మునిం అని ఇలాంటి స్తుతులు చాలా ఉన్నాయి. అలాంటి స్తుతులను ఏదో ఒకటి చదువుకొని ఆ వ్యాస భగవానికి నమస్కారం చేసుకొని ధర్మమైనటువంటి విధానంలోనే భగవంతుణ్ణి పూజించండి. ధర్మ విరుద్ధమైనటువంటి దేవతలను ఈరోజు పూజించడానికి వీలు లేదండి. ధర్మంలో చెప్పినటువంటి దేవతలను పూజించండి. నీకు ఇష్టమైనటువంటి గురువు ఉన్నట్లయితే, వారు మీకు ఆదర్శనీయులైతే ఆచరించండి. కానీ ఈరోజు మాత్రం పూజించవలసినది వ్యాస భగవానున్నే. కాబట్టి ఆ విధంగా పూజించి వ్యాసానుగ్రహంతో సమస్తమైనటువంటి శుభములను కూడా పొందెదురుగాక. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.